ఫ్రూట్ ఫ్లైస్ అన్నమాట. ఇవి పండు ఈగలు. ఇవి ఎల్లోయిష్ కలర్లో కొంచెం గ్రీనిష్ కలర్లో ఉండి అందులో తోకతో రంధ్రం చేసి గుడ్లు పెడతాయి. ఆ పెట్టిన తర్వాత ఇట్లా పండు అంతా పాడైపోతుంది. దాన్ని కట్ చేస్తే కనుక ఇట్లా పాడైపోయి చిన్న చిన్న పురుగులు ఉంటాయి. మీరు చూడొచ్చు ఈ పురుగులు ఎట్లా ఉన్నాయనేది. పెద్దగా పెరిగిన తర్వాత చాలా పెద్దగా అవుతాయి. వాటి గుడ్లు స్టార్టింగ్ స్టేజ్లో ఇట్లుంటాయి అండ్ పెద్దగా పెరిగిన తర్వాత ఇట్లా అవుతాయి. సో మామిడి రైతులకు చాలా నష్టం కలిగిస్తాయి. ఒక మామిడి దాంట్లోనే కాదు, అన్ని పండ్లల్లో కూడా అన్ని కూరగాయల్లో గుడ్లు పెడతాయి. చూడొచ్చు అది ఎట్లా గుడ్డు పెడుతుంది, ఆ లోపల చిన్న చిన్న గుడ్లు ఎట్లా ఉన్నాయి, తర్వాత పాడైపోయిన తర్వాత ఎట్లా ఉందనేది చూడొచ్చు. దీన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవచ్చు అంటే జిగురు అట్టలను దొరుకుతాయి. 25 స్టిక్స్ 199 రూపీస్ అట్లా ఉన్నాయి. ఈ జిగురు అట్టలకు అంటుకొని అవి చచ్చిపోయే అవకాశం ఉందన్నమాట. మనం ఇంట్లో కూడా జుగాడు తయారు చేసుకోవచ్చు. చిన్న చిన్న బుట్టలు పెట్టుకొని అందులో మనకు కళ్ళు అంటే బాగా ఇష్టపడతాయి. ఈత కళ్ళు, తాటి కళ్ళు బాగా ఇష్టపడతాయి. తర్వాత పండ్ల రసాలు, వెనిగర్ ఇట్లాంటివి యాడ్ చేసుకొని మనం బుట్టలు తయారు చేసేసుకొని మనం చెట్లకు పెట్టుకున్నట్టయితే అందులో అన్ని ఫ్లైస్ లోపలికి వెళ్ళి అట్రాక్ట్ అయ్యి లోపల నుంచి బయటికి రాకుండా చచ్చిపోతాయి. అమెజాన్లో కూడా చాలా ప్రొడక్ట్స్ దొరుకుతాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ నష్టం నుంచి బయటపడండి.